కూటమి ప్రభుత్వం త్వరలో రాబోయే అంటే ప్రవేశపెట్టబోయే పథకం అలాగే అమలు చేయబోయే పథకం ఏముందంటే కనుక అది ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధి ఆ పథకం అమలు చేస్తారు అని ఆ నోట ఈ నోట ఎక్కువగా ప్రచారం అయితే చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఆడబిడ్డ నిధి అనేది అందరూ తెలిసిన విషయం. నెలకు 1500 చొప్పున సంవత్సరాలుగా 18,000 అంటే 18 నుంచి 15 సంవత్సరాల లోపున్న ప్రతి మహిళకి వేయడానికి అయితే సిద్ధమవుతుంది. కాబట్టి ఇది కూడా తల్లికి వందనం లాగానే కరెంటు బిల్లు ముడిపెట్టో లేకపోతే ఇతరత్ర షరతులతోటి ఏమన్నా సగం మంది లాస్ అవుతారా, అన్యాయం అవుతారా, ఏంటి అసలు ఈ ఆడబిడ్డ నిధి ఎంతవరకు చేస్తారు, దీంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ అయితే చేయండి, నా బాధ్యతగా వివరాలను అందిస్తాను. కాబట్టి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కుదిరితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు ఆడబిడ్డ నిధి పథకం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఆడబిడ్డ నిధికి నెలకు 1500 రూపాయలు ఏదైతే ఉందో తల్లికి వందనం లాగానే ఇంచుమించుగా అలాగే అలాంటి షరతులు ఏమైనా విధిస్తారా ఏంటని 1,00,000 ప్రశ్నలు అయితే ఉండిపోయినాయి జనాల్లో. ఎందుకంటే చాలా మందికి తల్లికి వందనం పేరు చెప్పి చాలా మందికి అన్యాయం జరిగింది. ఈ మాట వాస్తవమే. ఎందుకు ఎక్కువగా అన్యాయం ఎలా జరిగింది అంటే కనుక ఏదైతే కరెంటు బిల్లు అంటే బళ్ళో చదువుకుని పిల్లాడికి ఇంట్లో ఉండే కరెంటుకి ముడిపెట్టారు కదా 300 యూనిట్లు దాటితే అని అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు కదా అని అన్నారు. నేను కానీ ఆయన పెట్టారు ఈయన పెట్టారని ఎలా పెట్టారు మొత్తానికి ఎవరు చేసినా కానీ అన్యాయం అయింది మాత్రం నిరుపేద మహిళలు ఏంటి నిరుపేద ఎవరైతే ఉన్నారో కుటుంబాలు అవి ఎక్కువగా అన్యాయం పోయినాయి. ఏంటి 300 యూనిట్లు అనేది సహజంగా సామాన్యంగా సగటుగా మ్యాక్సిమం అందరికి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పెరిగిన కరెంటు ఛార్జీలు అంతేకాదు వాటికి వేస్తున్న సర్ఛార్జీలు వీటన్నిటిని తడుచుకి మోపుడయ్యి పైగా వేసవ కాలమేమో సమ్మర్లో ఖచ్చితంగా వాడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఒక ఫ్యాన్ ఉన్నా 2 ఫ్యాన్లు ఉన్నా ఏసీ ఉన్నా అన్నీ ఆన్ చేసుకుని కూర్చున్నారు అలాంటి ఎండలు. కానీ ఇవన్నీ తడికి మోపుడయ్యి 300 యూనిట్లు దాటుతుందో మ్యాక్సిమం అందరిని లాగేశారు పక్కే. అలాంటి షరతులు ఏమైనా ఉంటాయా ఈ ఆడబిడ్డ నిధికి ఏంటనేది చాలా మంది అర్థం కాకుండా ఉంది పరిస్థితి. కాబట్టి వాస్తవాల్లోకి వెళ్తే కనుక ఎవరెవరికి ఇస్తారో ఎవరెవరికి ఇవ్వరంటే కనుక చూడాలి. మరి ఏంటంటే యాక్చువల్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వారికి ఇస్తారు అని అనుకుంటున్నారు మహిళలకి. ఇంకోటి ఏంటంటే పింఛన్ ఇచ్చే వారికి ఇస్తారా ఎవరా, పింఛన్ ఏదైతే వస్తుందో పింఛను ఆ పెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇస్తారా ఎవరా లేకపోతే అందరికీ ఇచ్చేస్తారా అనేది డౌట్గా ఉంది. తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకి ఆశా కార్యకర్తలకి 12,000 జీతం దాటిన వారికి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇలా కొంతమందికి అయితే ఇస్తారా ఎవరా అనేది అదొక అనుమానం ఉంది. అంతేకాదు ఈ పథకానికి కూడా సేమ్ తల్లికి వందనం షరతులే వర్తిస్తాయా అనేది పెద్ద అనుమానం. కానీ ఏంటంటే కరెంటు 300 యూనిట్లు దాటకూడదు, వాహనం ఉండకూడదు, ఆదాయ పన్ను ఉండకూడదు. 10,000 గ్రామాల్లో అయితే కనుక 10,000 అయితే కనుక గ్రామాల్లో 12,000 జీతం అయితే కనుక పట్టణాల్లో దాటితే కనుక అంటే అనర్హులే. కాబట్టి 1000 చదరపు గదువులు ఏ స్థలం ఉందో అది దానికి కూడా అనర్హులే. చూడాలి మరి ఇలాంటి షరతులు అయితే కనుక 100% దీనికి కూడా వర్తిస్తాయని ఆ నోట ఈ నోట మాట్లాడుకున్నారు. దానివల్ల లేనిపోయింది ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది జనాల్లో. 300 యూనిట్లు అయితే కనుక ఈ పథకం కూడా చాలా మంది అనర్హులే దాంట్లో నాకు తెలిసి ఇంకా డౌటే లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు ప్రకారంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2,10,58,615 మంది మహిళలు ఉన్నారంట. ఎలక్షన్ లిస్టు ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో అలా ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా 2,10,58,615 మంది మహిళలు ఉన్నారంట. 18 సంవత్సరాలు నిండినోళ్ళు. కాబట్టి ఈ 18 సంవత్సరాలు నిండినోళ్ళు తర్వాత 59 సంవత్సరాల లోపు అన్నారు కదా ఓటర్ లిస్టులు అంటే 59 పైన ఉన్నోళ్ళు కూడా ఉంటారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా అంటే 60 ఏళ్ళు నిండిన వాళ్ళు దాంట్లోంచి కొంతమందిని తీసేస్తే మ్యాక్సిమం 1,80,00,000 మంది దాకా ఉంటారు అనేది అంటున్నారు. కాబట్టి 1,80,00,000 మందికి అందరికీ ఇస్తారా అనేది అనుమానం ఇక్కడ. కాబట్టి 1,80,00,000 చూసుకుంటేనే 2,700 కోట్లు చిల్లరంత అయింది సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టింది 3,340 కోట్లు చిల్లర ఎంతో ఉంది ఇంకా. కాబట్టి కేటాయించింది దాంట్లో ఇప్పుడు అసలు ఎవరికి ఎన్ని అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఏ వర్గానికి ఎంత కేటాయిస్తారో ఏంటి అనేది కూడా కొన్ని లెక్కలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాలో 18,000 వేస్తారు. 18 ఏళ్ళు నిండితే చాలు 18,000 వేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వేస్తే కనుక ఈ వారికి వర్తిస్తాయి. బీపీఎల్ కుటుంబాలు ఏదైతే బిలో పావర్టీ లైన్ ఏదైతే ఉందో ఆ బిలో పావర్టీ లైన్ ఆ బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. తర్వాత బీసీ మహిళలకేమో 1,069 కోట్ల 0.78 కోట్లు అయితే కనుక కేటాయించారు. వెనకబడిన వర్గాల మహిళలకు అయితే కనుక 629.37 కోట్లు అయితే కనుక కేటాయించారు. మైనార్టీ మహిళలకు అయితే 83.79 కోట్లు అయితే కేటాయించారు.
ఇలా మిగిలిన మొత్తం అంతా కూడాను ఎస్సీ ఎస్టీ వర్గాలు కేటాయిస్తారంటే సుమారుగా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 1200 కోట్ల చిల్లర ఎస్సీ ఎస్టీ వర్గాలు కేటాయించినట్టున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఎంత కేటాయించినా ఎన్ని కేటాయింపులు జరిగినా ఏం జరిగినా అందరి మనసులో ఉన్న డౌట్ ఏంటంటే కనుక ఆ 300 యూనిట్లు నిజం. ఆ కరెంట్ ఏదైతే ఉందో ఆ 300 యూనిట్లు షరతు పెడితే కనుక అయ్యో బాబోయ్ మళ్ళీ ఇంచుమించుగా మళ్ళీ కొన్ని లక్షల మంది ఇనెలిజిబిలిటీలోకి వచ్చేస్తారు, అనర్హులుగా వచ్చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి, ఆ 300 యూనిట్లు అయితే కనుక తీసేయండి అని చాలామంది ప్రాధేయపడుతున్నారు. నేను ఏదైతే తల్లికి వందనో చాలామంది తల్లులు అన్యాయం అయిపోయారు, 300 యూనిట్లు దాటిన వాళ్ళు చాలామంది వాళ్ళకి తెలుసో తెలియదో వాళ్ళ ఆధార్ కార్డు మీద ఇంతకుముందు అక్కడక్కడ స్టే చేసిన అక్కడక్కడ రెంట్లు కొన్న ఆ కరెంటు మీటర్లు కూడా వీళ్ళ దాంట్లో ఉండడం ఇలా చాలా ఒకటి కాదండి బాబు, చాలా సమస్యలు అయితే కనుక ఆ కరెంటు దాని మీద అయితే కనుక ఉన్నాయి. వాస్తవంగా అసలు మాకు కరెంటు మీటర్ లేదు 300 యూనిట్లు దాన్ని అన్నారు. అంటే కరెంటు మీటర్ లేదంటే వాళ్ళు ఎక్కడన్నా అద్దుకుంటే కనుక అంతకుముందు ఆ అద్దుకున్న ఇంటికి నెంబర్ ఇస్తే కనుక ఆ కరెంటు బిల్లు కూడా వీళ్ళకే వర్తించేటట్టు ఆ మీటర్ నెంబర్ కూడా వీళ్ళకే వచ్చేటట్టు జరిగింది. అలా చాలా జరిగింది. అవి ఆ ప్రాబ్లంను గ్రీవెన్స్లోనో లేకపోతే సచివాలయంలో పెట్టుకుని సాల్వ్ చేసుకుందామంటే లైన్లు బారులు తీరు ఉన్నాయన్నారు చాలామంది. అసలు ప్రొద్దున వెళ్తే సాయంకాలం అయిందన్న నాకే కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి. తల్లికి వందలో అన్యాయం జరిగిన మహిళల గురించి వీడియో చేస్తే నాకే కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి. కాబట్టి ఇలాంటి కొన్ని షరతుల్ని అంటే అలా చూసుకుంటే కనుక మిగిలిన పథకాలన్నీ కూడా ఇది వర్తిస్తుందే మనకు అర్థం కావట్లా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ తల్లికి వందల మీద చాలా మటుకు కొన్ని లక్షల మంది మహిళలు లాస్ అయిపోయారు, అది వాస్తవం. ఆ 300 యూనిట్ల కరెంట్ మీద ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అంటున్నారు. అదే వర్తిస్తే కనుక మళ్ళీ ఈ ఆడబిడ్డ నిధిలో ఎంతమంది అయితే ఇంచుమించుగా 1,80,00,000 ఎంత ఉన్నారు కదా, ఎంత 1,80,00,000 మంది ఎంతమంది అర్హులు ఉన్నారంటారు. ఆ 1,80,00,000 80 లక్షలు 300 యూనిట్ల కరెంట్ బిల్తో పోయినా చెప్పడం మిగిలిన 1 కోటి మంది ఎంతమంది ఉంటారేమో. ఆడబిడ్డ నిధి పథకం వరకు ఆగుతుందా అంటే కనుక మళ్ళీ రేపొద్దున అన్నదాత సుఖీభావ అంటారు, దానికి వర్తిస్తుందా? తర్వాత ఇంకేదో ఆర్టీసీ ఉచిత బస్సు పథకం దానికి వర్తిస్తుందా? ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే 300 యూనిట్లు దాటకూడదని అంటారా? ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ ఒక్కటి మాత్రం చాలా మటుకి చాలా మందిని అన్యాయంగా బలి తీసుకుందని చెప్పాలి. వాస్తవం మాట చెప్పాలంటే 300 యూనిట్లు అనేది ఇప్పుడు కారు 10 ఎకరాల పొలము వాళ్ళు ఎవరు అడగరండి నాకు తెలిసి. కారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఎలా అడుగుతారు? ఎందుకంటే వాళ్ళు కార్లు ఉన్నాయంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి. కాబట్టి 10 ఎకరాల పొలం దాటాడు ఎందుకు అడుగుతాడు? వాడు ఆల్రెడీ ల్యాండ్ లాట్ లెక్కాడు. కాబట్టి అటు ఇటు ఏంటంటే చిన్నకారుగా మోసపోయింది ఎవరు అంటే కనుక మధ్యతరగతి ఏదైతే 300 యూనిట్లు దాటారో మధ్యతరగతి బిలోలో ఉండేవాళ్ళే, మళ్ళీ మధ్యతరగతి పైన కూడా కాదు. అటువంటి వాళ్ళు బాగా ఎక్కువగా అన్యాయం అయిపోయారు. ఎందుకంటే 300 యూనిట్లు దాటేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కరెంటు బిల్లులు ఆ మీటర్లు అలాగే వచ్చే మొత్తం ఏదో రకంగా మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి కట్టుకుని ఆ కరెంటు బిల్లు మీద పడ్డాయి. వేసవకాలం రావడం, భయంకరమైన ఎండలు రావడం, ఉన్నా లేకపోయినా సరే పిల్లల్ని బాగా చూసుకోవాలి. మనకున్న అది తాటేకిళ్ళు అయినా సరే మన పిల్లల్ని బాగా చూసుకోవాలి, బాగా చదివించుకోవాలి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్న తల్లిదండ్రులు పాపం వాళ్ళ మీద ప్రేమతోటి అత్యుత్సాహమైన ప్రేమతోటి కొంతమంది ఏడు తక్కువ రేటుకు లేదా సెకండ్ హ్యాండ్లో లేదా OLX దాంట్లో దీంట్లో ఏదో ఒక ఏసీ కొనుక్కోవడం చిన్నదో పెద్దో, ఆ ఏసీ బిగించడం. ఆ ఏసీ బిగించిన తర్వాత వేసవకాలంలో ఆ ఏసీని కొనుక్కునే ఏసీ చూసేసరికి ఆ 300 యూనిట్లు దాన్ని బాధి 300 యూనిట్లు మాదిరికి ఇంకే ఉంది నా మాకు ఇక చూసినా ఉంటే అప్పుడు తెలియదు పాపం వాస్తవంగా. నిజంగా దీంట్లో ఒక విషయం గమనించాలి మీరు. ఎలా అంటే 300 యూనిట్లు దాటితే కనుక తల్లికి వందనం పడదంటే ఒక ఏసీ కొనబోదుడు. ఇది నేను చెప్తాను, నాపై వాట్స్ దీంట్లో అనుమానం లేదు. అసలు మధ్యతరగతి వాళ్ళలో తల్లికి వందనం డబ్బులు మీకు ఇచ్చే 15,000 300 యూనిట్లు దాటితే కనుక మీకు రావు అని ముందు తెలుసుంటే కనుక కాదా కామెంట్ చేయండి. రావు అని తెలుసుంటే కనుక ఏసీ కొన్న ఏసీ వేయడాడు, ఏదో 10 నిమిషాలు వేస్తాడు, అమ్మ అది ఏసీని చూసి పడుకుంటారు అందరూ. చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే చెప్పాను కదా సార్, మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నిజంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఇలా ఉంటాయి. చెప్తున్నానుగా 100% 300 యూనిట్లు అనేది ముందు తెలుసుంటే కనుక బాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోవచ్చు మీరు. ఒక్కడు ఏసీ అయిపోదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలా జరిగిపోయింది. ఇక మీదట పథకాలైనా సరే ప్లీజ్ ముఖ్యమంత్రి గారైనా లేదా పెద్ద పెద్ద అధికారులైనా కానీ ఈ వీడియో ఎవరు చూసి సరే ఆలోచించండి సార్. ఒక్కసారి చాలా మంది అన్యాయం అయిపోతున్నారు ఆ 300 యూనిట్ల కరెంటు బిల్లు వల్ల. ఒక్కసారి దాని గురించి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. చూస్తున్నా మీరు అంతా కూడా మీరు కూడా మీ బాధ్యతగా షేర్ చేయండి. ఎందుకంటే పెద్దలు తెలియాలంటే మీరు షేర్ చేయాలి, మీకు తప్పదుగా. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది చదువుతున్నారు మీ కామెంట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.